అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. గత 9.5 ఏళ్లుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఏ సంస్థను కూడా, ఏ శాఖను కూడా వదలకుండా అన్నింటిలో వారి యొక్క అవినీతి తిమంగళాలను పెంచి పోషించి అన్ని సంస్థలను నిర్వీర్యం చేసి అన్ని శాఖల్లో వాళ్ళ వీళ్ళు చేసినటువంటి అవినీతి కానీ అరాచకాలు కానీ అంతా ఇంత కావు. మనం మొన్ననే చూసినాం, గొర్రెల పంపిణీ పథకంలో ఆ స్కీమ్లో జరిగినటువంటి అవినీతి కానీ అక్రమాలు కానీ. ఒకే బైక్ మీద 126 గొర్రెలను రోడ్డు మీద రవాణా చేసినట్లుగా దానికి ఛార్జీ వేసినటువంటి ఉదంతాన్ని గతాన్ని మనం చూడడం జరిగింది. ఒక మాట ఆలోచన చేద్దాం. ఈ మధ్య సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించినటువంటి చెక్కుల వ్యవహారం బయటకు వచ్చింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి యొక్క పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి జోగుల నరేష్ కుమార్, ఆ వ్యక్తిని అడ్డం పెట్టుకొని తన్నీరు హరీష్ రావు అనేటువంటి వ్యక్తి 6 అడుగులు ఉన్నటువంటి మెదడు మోకాళ్ళలో జారినటువంటి తన్నీరు హరీష్ రావు ఇవాళ జోగుల నరేష్ అనే వ్యక్తిని కేంద్రంగా చేసుకొని వానితో దాదాపుగా 300 సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించినటువంటి చెక్కులను పేద ప్రజలకు వైద్యం నిమిత్తం వారు చేసుకున్నటువంటి వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చేటువంటి సహాయాన్ని వారి యొక్క అకౌంట్లకు ప్రత్యేకంగా ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్లకు చేరాల్సినటువంటి సహాయాన్ని వీళ్ళు మరల్చడం జరిగింది. వీళ్ళు ఏ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్లను సంబంధించినటువంటి చెక్కులను మాయం చేసిండ్రంటే, ఒకే ఇంటి పేరుతో కూడినటువంటి వ్యక్తి ఎవరైనా ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే ఆ ఇంటి పేరు కలిగినటువంటి మరొక వ్యక్తిని తీసుకొచ్చి చెక్కు విడుదలైన వెంబటే ఆ వ్యక్తి అకౌంట్లో ఆ సొమ్ము జమ చేసి ఆ వ్యక్తికి 1000-2000 రూపాయలు ఇచ్చి మిగతా మొత్తాన్ని ఆ వ్యక్తి ద్వారా డ్రా చేసుకొని తీసుకున్నటువంటి చరిత్ర వీళ్ళకు ఉన్నది. ఇవాళ పేపర్లలో కావచ్చు, టీవీలలో కావచ్చు నిత్యం వస్తూ ఉన్నది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అవినీతిలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారికి సంబంధించినటువంటి ఇవాళ కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పాలన్నా, లేకపోతే పిఏ అని చెప్పాలన్నా, జోగుల నరేష్ అనేటువంటి వ్యక్తి చేత తన్నీరు హరీష్ రావే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో అవినీతికి పాల్పడారని చెప్పి మేము స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నాం. తన్నీరు హరీష్ రావుకు తెలియకుండానే ఈ విధంగా అవినీతి జరిగి ఉందా? దాదాపుగా 300 చెక్కులు ఈ విధంగా దారి మరలినాయి. అంటే అర్హులకు చేరుకోవాల్సినటువంటి సీఎం సహాయ నిధికి సంబంధించిన చెక్కులు వీళ్ళ సొంత అకౌంట్లలో వేసుకున్నారంటే దీనికంటే దుర్మార్గం ఇంకేదైనా ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయండి. హరీష్ రావు అడ్డం పొడుగు బలిసి కాంగ్రెస్ పార్టీ మీద నిన్న మొన్న నుంచి బాగా మాట్లాడుతాడు. బాగా మాట్లాడుతాడు. అబద్ధాలు చెప్పడంలో మామను మించిన దొంగ, మామను మించిన మోసగాడు ఈ 6 అడుగుల అందగాడనల్లా 6 అడుగుల మరి పొడుగున్నటువంటి హరీష్ రావు. మరొకసారి మీరు ఆలోచన చేయండి. ఈ హరీష్ రావు గారిని నేను అడుగుతా ఉన్నా, నీకు తెలియకుండానే ఇలాంటి ఉదాంతం తతంగం జరిగిందా? ఎందుకు నువ్వు ఇంకా నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు హరీష్ రావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఒక పెద్ద దొంగవు, నువ్వు పెద్ద జేబు దొంగవు. ఏ విధంగానంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేటలో జరిగినటువంటి లేదా కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఈ అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ అనేక ప్రాజెక్టుల మరి నిర్మాణం కోసం తీసుకున్నటువంటి జాగల భూముల్లో నీ యొక్క హస్తం ఉన్నది. నువ్వు వారిని అనేక రకాలుగా బెదిరించి ప్రలోభపెట్టి ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి జాగాలు తీసుకొని తద్వారా పైకి వచ్చినటువంటి వ్యక్తివి నువ్వు. ఆనాటి సిద్దిపేట కలెక్టర్గా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారు దగ్గరగా ఉండి రైతుల పొట్టగొట్టి, రైతుల యొక్క జీవితాల్లో మన్ను కొట్టి వారి నుంచి విలువైన భూములను లాక్కున్నటువంటి చరిత్ర మీది. కాబట్టి నేను మాట ఏమంటున్నా అంటే, తన్నీరు హరీష్ రావు గారిని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో జరిగినటువంటి గోల్మాల్ కావచ్చు, అవినీతి కావచ్చు, తన పిఏగా పనిచేసినటువంటి జోగుల నరేష్ను తక్షణమే విచారించి తద్వారా హరీష్ రావు గారిని కూడా ఈ కేసులో తన పేరు కూడా ఉంటుంది, తన పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ చేసి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న తన్నీరు హరీష్ రావు గారిని తక్షణమే జైల్లో వేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే తన్నీరు హరీష్ రావు అంటాడు ఒక ఆర్థిక మోసగాడు. గతంలో ఇరిగేషన్ శాఖకు మంత్రిగా వ్యవహరించినటువంటి ఈ దొంగ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఈ దొంగ హయాంలోనే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఏ విధంగా నిరుపయోగం మారిందో మనందరికీ తెలుసు. కాసులకు, అవినీతి సొమ్ముకు కకృతి పడేటువంటి ఈ దొంగ హరీష్ రావు ఇవాళ చివరికి సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించినటువంటి చెక్కులను కూడా పేదల్లోకి ఇవ్వాల్సింది పోయి పిఏను అడ్డం పెట్టుకొని ఆ సొమ్ముతో ఇవాళ 100 ఎకరాలు, 1000 ఎకరాలు
భూములను కొనుక్కొని 1,00,00,000 కోట్ల రూపాయలకు ఎదిగినటువంటి ఈ తన్నీరు హరీష్ రావు గారిని తక్షణమే తెలంగాణ సమాజమా మీరంతా చీకొట్టండి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, తన్నీరు హరీష్ రావు గారిని విచారణ చేసి ఈ కేసులో వారిని దోషిగా తేల్చి ఎట్టి పరిస్థితుల్లో వారిని జైల్లో వేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తన్నీరు హరీష్ రావు గారు ఇంకనైనా సిగ్గు తెచ్చుకో, ఇంకనైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసినప్పుడు నీ కోణాలు మొత్తం చీకటి కోణాలు, నువ్వు సాగించిన దందా మొత్తం గలీజ్ దందా. సిద్దిపేట ప్రాంతంలో నీ మీద కానీ నీ పార్టీ మీద కానీ ప్రశ్నించినటువంటి ఏ పార్టీ నాయకుడిని కూడా నువ్వు వదలకుండా చిత్రహింసలకు గురి చేసినావు, అనేక అక్రమ కేసులకు లోన్ చేసినావు, వారిని అదిరించినావు, బెదిరించినావు, లాస్ట్కు ఆత్మహత్యలను వారు చేసుకునే విధంగా ప్రేరేపించినావు, వారిని హత్యలు కూడా చేయించడం అనేటువంటి చీకటి చరిత్ర నీదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తన్నీరు హరీష్ రావు గారి యొక్క ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గందరగోళాన్ని, అవినీతిని నిగ్గుదేల్చాలంటే తక్షణమే దీని మీద ఒక జడ్జి గారితో ఇన్వెస్టిగేషన్ చేయించి దీనిలో నిజానిజాలను నిగ్గుదేల్చి తన్నీరు హరీష్ రావు గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నుంచి ఇవాళ మనము తప్పించొద్దనే మాట మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా, నేను అందరికీ సూచిస్తా ఉన్నా.